అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని పరిశీలన చేద్దాము. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుణ్ణి ఎప్పుడైనాను ఎవడు కూడా చూడలేదు. తర్వాత అదే యోహాను గ్రంథంలో 5వ అధ్యాయము 37వ వచనం పరిశీలన చేద్దాం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అంటే ఆయన ఆకారం చూడలేదంట, ఆయన మాట కూడా వినలేదు. ఏ కాలమందైనను, అది ఎప్పుడైనా కావచ్చు. అంతేకాకుండా యోహాను గారు మొదటి పత్రికల్లో 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ మానవుడును దేవుడిని ఎప్పుడు చూచి ఉండలేదు అని రాశారు. యోహాన్ గారు ఇంత పక్కాగా పకడ్బందీగా రాశారు. దేవుణ్ణి ఎవరు చూడలేదు ఏ కాలమందైనను. అదేందా పాత నిబంధన పోతే ఆదికాండం నుంచి ఒకటే ముచ్చట్లు దేవునితోని. దేవుడు వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ కుమారులతో మాట్లాడాను, చెట్టు కాడ మాట్లాడాను, అది తీసుకురమ్మని మాట్లాడాను. ఇంకా అడగటం కూడా ఉంది. దేవుడు ఏమని, నాకు పావురాలు కోసిపెట్టు, నాకు మేకను కోసిపెట్టు, నాకు దున్నపోతులను కోసిపెట్టు. ఈ ముచ్చట్లు పెట్టుకొని పాత నిబంధన మొత్తము ఉంటే నువ్వేంది దేవుణ్ణి ఏ కాలమందైనా చూడట్లేదు అంటున్నావు, ఆయన స్వరం వినలేదు అంటున్నావు. ఎన్ని ముచ్చట్లు ఉన్నాయి దేవుడితో అని పాత నిబంధన గ్రంథంలో. మొత్తం దేవుడు భక్తులు మాట్లాడడమే. నువ్వు వాణి పోగొట్టు, నువ్వు వీని వెతిట్టు, నువ్వు నాకు అది, నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లుండు అని దేవుడు మొత్తం అందరితో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి వాణి చంపు, నువ్వు వెళ్ళి వాణి తీసుకురా, నువ్వు ఇక్కడికి పో, నువ్వు అక్కడికి పో అని దేవుడు ఒకటే ముచ్చట్లు. కానీ ఇక్కడ మీరేం చెప్తున్నారు అంటే, క్రీస్తు ఏం చెప్తున్నాడు, ఏ కాలమందైనను ఎవడును దేవుని స్వరము కానీ ఆయన స్వరూపము అంటే ఆయన రూపము కానీ ఎవడు చూడలేదు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు. ద్వితీయం అంటే 2, అద్వితీయం అంటే 2 కాదు, ఒక్కడే. ఆ ఒక్కడే శరీరం ధరించి వచ్చి దేవుణ్ణి ఎవడు చూడలేదని స్వయంగా నరశరీరం ధరించిన దేవుడే చెప్తాడు. మరి ఆదికాండం ముచ్చట్లని ఏం చేద్దాం? నేను మాట్లాడలేదు వాళ్ళతో, నేను మాట్లాడలేదు అని స్వయంగా అద్వితీయ కుమారుడుగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే చెప్పుతున్నాడు, నేను ఎవ్వరితో మాట్లాడలేదు. ఆయన గురించి ఎవరికి తెలియదు, ఆయన గురించి ఎవ్వరికి తెలియదు. దేవుని మాట ఎవరి గురించి తెలియదు? పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎవ్వరికి తెలియదు. ఆయన ఎవరితో మాట్లాడలేదు, మనిషి కూడా దేవునితో మాట్లాడలేదు. దేవుడు మనిషితో మాట్లాడటం సాధ్యం కాదు. మనిషి దేవుడితో మాట్లాడడు,
మనిషికి అది సాధ్యం కాదు. ఎందుకు అనంటే మనకి క్రీస్తు 3 నామాల గురించి, 3 పేర్ల గురించి, 3 భాగాల గురించి చెప్పాడు. ఏమిటది? పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడికి వర్తిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట వినడు. ఎందుకు అంటే ఆయన ఎట్లున్నాడో ఎవరికి తెలియదు. ఆయనకి ఈ లోకంతో సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఎవరు మాట్లాడలేదు, ఆయన ఎవరితో కూడా మాట్లాడలేదు అనే చట్టము, శాసనాన్ని క్రీస్తు తెలియజేస్తున్నాడు. ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని మోసం చేస్తే మీరు మోసపోకుండా దేవుణ్ణి చూడడం కుదరదు, దేవుడితో మాట్లాడడం కుదరదు అనే సత్యాన్ని గ్రహించాలని దేవుడు మనకి మాట తెలియజేస్తున్నాడు. ఒకరు చెప్తే ఆయన చెప్పాలి. నరశరీరం ధరించి భగవంతునిగా వచ్చినప్పుడు, గురువుగా వచ్చినప్పుడు ఆయన చెప్పాలి. ఆయన చెప్పిన మాటే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవుడితో ఏ మనిషి మాట్లాడలేడు అని చూడలేదు. ఈ పాత నిబంధనలోకి వెళ్తే ఆయన వీపుని చూసా, ఆయన కాళ్ళని చూసా, ఆయనతో మాట్లాడా, ఇవన్నీ ముచ్చట్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా ఈ ముచ్చట్లు ఉన్నాయి. నేను దేవుని చూసా, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి వాలాడు, తెల్లని పావురం వలె తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన వచ్చాడు, మా మీద కుమ్మరించాడు, మమ్మల్ని ఆవరించాడు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ క్రీస్తు మాటను అబద్ధం చేసేది ఎవరు అంటే హిందువులా, ముస్లింసా? కాదు, క్రైస్తవ సమాజంలో ఉన్నవారే. వాక్యానుసారంగా గ్రహింపు లేకపోవటం చేత ఈ విధంగా అనేక మంది మోసపూరితమైన మాటలకు అనేక మంది ఆకర్షితులు అవుతున్నారు. దేవుని చూడడం కుదరదు, మనిషికి కుదరదు అన్నప్పుడు మళ్ళీ కళలో నాకు కనిపించాడు, మళ్ళీ ఆయన స్వరం విన్నాను, ఇట్లాంటివన్నీ కూడా క్రైస్తవ సమాజంలో వచ్చేసినాయి. అది అందరూ కాదు, కొంతమంది అజ్ఞానము అంటే బైబిల్ గ్రంథం చదవని వాళ్ళు చెప్పే మాటలు, క్రీస్తు మాటలు. బైబిల్ అంటే క్రీస్తు మాటలే. ఈ క్రీస్తు మాటలు వంటపట్టని వారు, ఊహ సంబంధమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారు. స్వయంగా మేమే విన్నాము. ఒక వ్యక్తి ఒక నలుగురిని కూర్చోబెట్టుకొని దేవుడు ఇట్లా అట్లా అని చెప్తూ ఉన్నారు. అందులో ఒక స్త్రీ అడుగుతా ఉంది, మీరు దేవుని స్వరం విన్నారా, రూపం చూసారా అంటే నేను స్వరమే విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అంటే వాళ్ళని చూసి దేవుడు మాట్లాడాడు అంటే వాక్యం ప్రకారం మేము అబద్ధం చెప్తాంది, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మాయ పనిచేస్తూ ఉంది, ఇక్కడ సాతాను పనిచేస్తూ ఉంది అనేది కొంత మన వాక్యాధారంగా గ్రహింపుకొచ్చాం. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడటం కానీ వినటం కానీ ఆయన గురించి ఏ సమాచారం లేదు. ఆయన రూపాన్ని కానీ ఆయన స్వరాన్ని కానీ ఎవడైనాను ఏ కాలమందైనాను చూడలేదు, వినలేదు. కృతయుగంలో విన్నారా? లేదు. త్రైతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో ఎప్పుడైనా ఏ కాలమందైనా ఎవరైనా ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళు దేవుణ్ణి చూడలేదు, దేవుడి స్వరాన్ని వినలేదు. శాసనం, చట్టం. సరే, యోహాను గారు కూడా చూడలేదా? చూడలేదు. ఆయన కూడా అన్నాడు, ఆయన మనిషే కాబట్టి ఆయన కూడా చూడలేదు. ఆయన క్రీస్తుతో మాట్లాడాడు కదా అంటే ఆయన అద్వితీయమైన కుమారుడు, భగవంతుడితో, గురువుతో మాట్లాడాడు కానీ దేవునితో కాదు. శరీరం ధరించిన ఏ వ్యక్తిని దేవుడు అనకూడదు అనే చట్టం ప్రకారం, అనే సూత్రం ప్రకారం యోహాను గారు మాట్లాడింది క్రీస్తుతో అయినప్పటికీ, క్రీస్తు సాక్షాత్తు దేవుడే అయినప్పటికీ దేవుడు పెట్టిన శాసనం, చట్టం ప్రకారం
క్రీస్తుని గురువు అనాలి. అది అతిక్రమించకూడదు, ఆ హద్దును మీరకూడదు. ఆయనని భగవంతుడు అనవచ్చు, గురువు అనవచ్చు. గురువుతో మాట్లాడే అవకాశము యోహాన్ గారికి దక్కింది, అదే మత్తయి మార్కు గారికి కూడా దక్కింది. వీళ్ళు శరీరంతో ఉన్న ఒక శక్తితో, ఒక పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడారు, విన్నారు, అది ఓకే. అది ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయనే బయలుపరుస్తాడు కాబట్టి, ఆయన ద్వారానే ఆయన జ్ఞానం తెలియాలి కాబట్టి ఆయనతో మాట్లాడారు, కానీ దేవుడితో కాదు. ఈ శాసనాలు చట్టాలు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడితో ఎవరు మాట్లాడే అవకాశము లేదు. మరి భగవద్గీత సపోర్ట్ తీసుకుందాము. భగవద్గీతలో ఏమన్నా మాట్లాడారా అని అంటే, భగవద్గీతలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనగా పరమాత్మ ఎవరితో మాట్లాడలేదు. భగవద్గీతలో ఏం చెప్తా ఉన్నాడు కృష్ణుడు అంటే, రూపము నామము క్రియ లేనివాడే పరమాత్మ. రూపం లేనప్పుడు నువ్వు చూశాను అంటే అబద్ధం అయింది. నామం లేదు, పేరు లేదు, ఆయనకి పేరు లేదు. ఆత్మ కంటే పరంగా ఉన్నవాడు పరమాత్మ అనే పేరుతో చలామణి అవుతున్నాడు. ఆత్మ కంటే పరంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనే పేరుతో చలామణి అవుతున్నాడు, కానీ ఆయన పేరు లేదు. రూపము నామము క్రియ, పని లేదు. పని చేస్తే నన్ను ఎక్కడన్నా పట్టుకోవచ్చు అంటే పని చేయడు ఆయన. ఆయన పని చేయడు కాబట్టి ఎట్లా దొరకడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ. ఆయన గురించిన, ఆయన నామాన్ని గురించిన జ్ఞానం ఏదన్నా ఉంది అంటే అది రూపనామ క్రియారహితుడు. ఆయనకు సంబంధించిన జ్ఞానం ఇంతే, ఇంత నుంచి ఏమీ లేదు ఆయన దగ్గర. ఆయనకు సంబంధించిన జ్ఞానం సమాచారం ఇంతే, రూపనామ క్రియారహితుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైనా చూశాను అన్నా విన్నాను అన్నా అది 100% అబద్ధం అవుతుంది కానీ సత్యము కాదు. అందుకే దేవుణ్ణి ఎవరైనా చూశారా అంటే చూడలేదు. దేవుణ్ణి చూపించు అనేవాడు సరైన ప్రశ్న వేయనట్టే. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి చూపిస్తాను, దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి యొక్క శక్తి నా లోపలికి వచ్చింది, ఇవన్నీ మాటలు కూడా అబద్ధము. జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధించిన వాక్యాలు ఈరోజు మనం చదువుకున్నాము. మానవుడు దేవుణ్ణి చూడడం దుస్సాధ్యము. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా కుదరదా అంటే, మహర్షి స్థాయిలో ఉన్న వాళ్ళకి కుదరదు, రాజర్షి స్థాయిలో ఉన్న వారికి కూడా కుదరదు, దేవర్షి బ్రహ్మర్షి స్థాయిలో ఉన్న వారికి కూడా కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడి చట్టం ఏంటిది? రూపము నామము క్రియ లేదు. కనుక ఆ దేవుడికి సంబంధించిన జ్ఞానం ఏంది? రూపనామ క్రియారహితుడు. కనుక ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దండి. ఆయన గురించి ఎవరైనా చెప్తే ఈ 3 మాటలే చెప్తారు. ఏమని? రూపనామ క్రియారహితుడు. మాట్లాడితే మళ్ళీ పని ఉన్నట్టే, కనిపిస్తే మళ్ళీ రూపం ఉన్నట్టే. కనుక దేవుడి మాట, ఇది అద్వితీయ కుమారుడైన క్రీస్తు మాటని మనం అతిక్రమించకూడదు. దాని చట్టాన్ని అదే విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు నా మీద వచ్చి వాలాడు, నా మీద వచ్చి పూనాడు, నేను చూశాను అని ఆయనకు సంబంధించిన జ్ఞానము అనేకమైన విషయాలు చెప్పి మనుషుల్ని అంటే దేవునికి దూరంగా చేస్తారు. అది జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇప్పుడు మరి ఆయన రూపం లేదంటారు, నామం లేదంటారు, క్రియ లేదంటారు. మన స్వరం ఆయన వింటాడు, ఈనాడు ఆయన స్వరం మనం వింటాం. మరి మా ప్రార్థనలన్నీ ఎడిపోతున్నాయి. ఏ చెర్ల ఏ గంగల కలుపుతున్నాయి మా ప్రార్థనలు. మేము మొత్తుకుంటున్నాం మైకులు పెట్టుకొని, సువార్త పండుగలు అంటున్నాం, కూటములు అంటున్నాం, ప్రభువా అంటున్నాం. ఎక్కడికి పోతున్నాయి మా ప్రార్థనలు అంటే, ఈ ప్రార్థనలు ఎక్కడికన్నా పోనీయండి. దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో అది సత్యము. మీ ప్రార్థనలు వినే ఒక నామం ఉంది, వినే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, ఆయనే ఆత్మ. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పుకున్నాం.
ఆయన ఎవరి స్వరం వినడు, ఆయన ఎవరితో మాట్లాడు, ఆయన స్వరం మనమును, ఆయనకి మనకి కమ్యూనికేషన్ ఎట్లా తిరిగినా లేదు, ఏ కాలం మందు కూడా లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నీకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు తండ్రి ఉన్నాడు, ఆయన నువ్వు ఆరాధించాలి, ఆయన నువ్వు ప్రేమించాలి అని. పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు అని ఉంది కదా 3 నామాలు. ఇందులో తండ్రికి సంబంధించిన జ్ఞానము బైబిల్లో పుష్కలంగా ఉంది, భగవద్గీతలో పుష్కలంగా ఉంది, ఖురాన్లో కూడా పుష్కలంగా ఉంది. ఈయనకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది, ఎన్నో రకాలుగా అర్థం అవటానికి అనుకూలత ఉంది. కనుక మన తండ్రి, ఇంకొక పేరు ఆత్మ, ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికే మనం ఉన్నది. క్రీస్తు వచ్చింది కూడా అందుకే. కనుక మనము పరిశీలన, శ్రద్ధ పెట్టుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవుడి మీద కాదు, తండ్రి అయిన ఆత్మ మీద. అప్పుడే మనము ఆత్మను పరిశీలన చేస్తాము, ఆత్మను అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాము. కనుక ఆత్మకు సంబంధించిన జ్ఞాన విషయాలు ఎవరు చెప్పినా సత్యం. గురువే వచ్చి ఆ పని చేస్తుంటాడు, భక్తులు కూడా, బోధకులు కూడా అదే పని చేయాలి. ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎక్కడ చెప్పినా జాగ్రత్తగా, ఆరోగ్యకరంగా, అది సత్యబద్ధంగా ఉంటుంది. ఆ బోధ కానీ, ఆ భక్తి కానీ అది తేజరిల్లుతుంది, అది వర్ధిల్లుతుంది, అది సత్యంతో కూడుకొని ఉంటుంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎవరు చెప్తే వాళ్ళు సత్యవంతులు. పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానం 3 మాటలు, రూప, నామ, క్రియారహితులు, ఇంతకుమించి ఇంకోటి లేదు. బాగా పరిశీలన చేయండి. మళ్ళీ మనము తండ్రి నామం గురించి, తండ్రి అంటే ఆత్మ గురించి అనేక విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.